హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్ చంద్ర ఇంట్లో నుండి బయటికి వచ్చేసిన భూమి గగన్ ఇంటికి వెళ్ళని చెబుతుంది. ఇక గగన్ ఇంటికి వెళ్ళలేక భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భూమి ఎక్కడ ఉందో గగన్కి అర్థం కాక మొత్తం వెతుకుతూ ధరణికి ఫోన్ చేస్తే భూమి ఎక్కడుందో తెలుస్తుంది అని ధరణికి కాల్ చేస్తూ ఉంటాడు. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి, భూమి నీతో రాధ ఎక్కడుందో నాకు తెలియదు, నీకు ఫోన్ చేయొద్దని చెబుతున్నాను కదా అని భూమి ఫోన్ తీర్పు పట్టిస్తుంది. అయినా కూడా గగన్ మళ్ళీ మళ్ళీ ధరణికి కాల్ చేస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, భూమి లేదు, నీతో రాదు, నాకు ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. మీ అక్కడే మాట్లాడుతున్న విషయం గగన్ చూసేస్తాడు. భూమికి కాస్త దూరంలోనే గగన్ నిల్చొని ఇదంతా ఫోన్ చేస్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమి ఉంటుంది. అంటే భూమి ఇద్దరు ఒక్కరేనని గగన్కి అర్థమైపోతుంది. వెంటనే గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వచ్చి, ఏంటి భూమి, గగన్ డిప్రెస్ అవ్వకూడదని చెప్పి ధరణిలా మారిపోయి భూమి ధరణి ఇద్దరు ఒకటే అన్నమాట. మరి నా పైన ఇంత ప్రేమ చూపిస్తూ మన మీద ఈ కాస్త దూరం ఎందుకు భూమి, దీన్ని తీసేయచ్చు కదా, మనం ఒక్కటైపోవచ్చు కదా అని నన్ను ఇంతలా ప్రేమిస్తున్నా, అది కూడా ధరణిలా నటిస్తున్నా, నన్ను ఎప్పటికెప్పుడు రిఫ్రెష్ చేస్తున్నావే, మరి మన మధ్య ఈ దూరం ఎందుకు భూమి, తీసేయచ్చు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న విషయం నాకు అర్థమైపోయింది అని గగన్ చెప్పగానే భూమి ఏడుస్తూ వచ్చి గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అనే గగన్ చెబుతూ ఉంటాడు. రా వెళ్దాం అని గగన్ అంటాడు. నేను రాను అనే భూమి ముందుకేస్తుంది. నేను ఎలా తీసుకువెళ్ళాలో నాకు తెలుసు అని గగన్ భూమిని ఎత్తుకుంటూ ఉంటే, ఏం చేస్తున్నారు అని భూమి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు గగన్ ఏం మాట్లాడకుండా అని భూమి కళ్ళల్లో కళ్ళు పెట్టి భూమిని అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటే భూమి మాట్లాడకుండా గగన్ వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో అలా గగన్ గారిని ప్రేమిస్తుందా అంది శరత్ చంద్ర ఫుల్లుగా తాగేస్తూ భూమి పైన కోపంతో రగిలిపోతాడు.